బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే జపనీస్ సాంప్రదాయ రీతిలో సాదర స్వాగతం లభించింది. ముఖ్యమంత్రితో పాటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర అధికారులకు కిటాక్యూషు నగర మేయర్ కసుహిహా కిటేచి గారు ఆత్మీయ స్వాగతం పలికారు. ఒకప్పుడు జపాన్లో అత్యంత కాలుష్యపూరిత నగరంగా పేరుగాంచిన కిటాక్యూషులో గాలి, నీరు, నేల అన్ని తీవ్ర కాలుష్యంతో కూరుకుపోయిన దుస్థితి ఉండేది. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం అమలు చేసిన పరిరక్షణ విధానాలతో కిటాక్యూషు నగరం కోలుకుంది. ఇప్పుడు పర్యావరణ పరిరక్షణ, రీసైక్లింగ్ ఆవిష్కరణలు సుస్థిర పరంగా కిటాక్యూషు నగరం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. పర్యావరణ పునరుజ్జీవనానికి, సుస్థిర నగర అభివృద్ధికి ఒక ఆదర్శ నమూనాగా మారింది. కాలుష్యం నుంచి బయటపడేందుకు కిటాక్యూషు నగరంలో అమలు చేసిన విధానాలను, ప్రస్తుతం పాటిస్తున్న జాగ్రత్తలను మేయర్ నేతృత్వంలోని బృందం ముఖ్యమంత్రికి వివరించారు. పేదలకు మరో భారీ గుడ్ న్యూస్ తెలిపేందుకు ఏపీ సర్కార్ సిద్ధమవుతోంది. దాదాపు 3 లక్షల మంది పేదలకు నూతన గృహాలు అందజేసి వారందరితో ఒకేసారి గృహప్రవేశ కార్యక్రమం చేయించేందుకు భారీ ప్రణాళిక రూపొందిస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంలో 3 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చెందిన లబ్ధిదారులకు నూతన గృహాలు జూన్ 12న లభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గడువులోపే నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలని రాష్ట్ర యంత్రాంగాన్ని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇప్పటి వరకు 3 లక్షల గృహాల్లో 1,70,000 పూర్తి కాగా మరో 60,000 గృహాలు తుది దశలో ఉన్నాయి. కాగా వీటి కోసం ప్రభుత్వం 300 కోట్లు ఖర్చు చేయనుంది. స్టీరింగ్ రాడ్ విరిగి ఆర్టీసీ బస్ బోల్తా పడిన ఘటన సూర్యాపేట చింతలపాలెంలో చోటు చేసుకుంది. చింతలపాలెం శివారులో టర్నింగ్ తిప్పే క్రమంలో స్టీరింగ్ రాడ్ విరిగి పడిపోయిందని స్థానికులు తెలిపారు. బస్సులో సుమారు 40 మందికి పైగా ప్రయాణికులు ఉండగా వారిలో 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన వారిని మేళ్ల చెరువు, హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. సీఎం చంద్రబాబు నాయుడు బర్త్డే సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ బ్లడ్ డొనేట్ చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవడం రాష్ట్ర ప్రజల అదృష్టమని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై ఆయన ఆలోచన విధానం ఎంతో గొప్పదని చెప్పారు. చంద్రబాబును చూసి ఎంతో నేర్చుకోవాల్సింది ఉందని తెలిపారు. కంటిన్యూగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండుంటే ఆంధ్రప్రదేశ్, దుబాయ్, సింగపూర్ మాదిరిగా అభివృద్ధి చెంది ఉండేదని టీజీ భరత్ వివరించారు. రివ్యూ మీటింగ్స్ కానీ ఏ రకంగా ఆయన థాట్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ఫ్యూచర్ని ఎట్లా డెవలప్ చేయాలా, మీరు నమ్మరండి, పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు, సీనియర్ మోస్ట్ పీపుల్ సార్ దగ్గర కూర్చొని రివ్యూ చేస్తే వాళ్ళు ఎంత ప్రిపేర్ అయ్యి వచ్చినా సార్ దాంట్లో ఒక 5 నుంచి 10 అంశాలన్నా తీస్తారు. వాళ్ళకి అర్థం కానీ అంత అంటే క్లారిటీ, హీ గోస్ త్రూ సో మచ్ ఇన్ డీటెయిల్. ఐ మీన్ ఈజ్ ఎ గ్రేట్ లీడర్ అండి. మనం కూడా ఆయన చూసి చాలా నేర్చుకోవాలి. అట్లాంటి లీడర్ మనకి ముఖ్యమంత్రిగా ఉండడం మనం అదృష్టంగా భావించాలండి. మనకు కూడా కాన్స్టిట్యూషన్లో దుబాయ్ లెక్క 20 ఏళ్ళు 30 ఏళ్ళు అట్లే ఉండింటే, సార్ గారు 99లో చీఫ్ మినిస్టర్ అట్లే కొనసాగింటే అసలు ఆంధ్రప్రదేశ్ మనకు సింగపూర్, దుబాయ్ లెక్కలో తీసుకోపోయేవారు. మనకు ఉండే కాన్స్టిట్యూషన్లో ఎవ్రీ 5 years. రాజకీయాలకి దీనికి చాలా తేడా ఉంటుంది. పని చేసేది ఉన్నా బట్ ఎలక్షన్ టైం అప్పుడు ఎలక్షన్లో పబ్లిక్ థింకింగ్ ఏమి మాయాబజార్ మాట్లాడుతుంటారో అవన్నీ కూడా రియలైజ్ అయినారు. అందుకనే మనకి ఈసారి 2024లో మనకి 164 సీట్స్ ఇవ్వడం అంటే ఆషామాషి కాదండి. 93% ప్లస్ స్ట్రైక్ రేట్ రావడం అంటే జస్ట్ బికాస్
వాళ్ళు ఏ రకంగా పాలించారు ప్రజలు గమనించారు. నాకు తెలిసి నెక్స్ట్ 2 decades కానీ 3 decades కానీ పుచ్చిపెట్టిపోయినట్టే. ఇంకా అసలు ఆ పార్టీ నెక్స్ట్ టైం రాకపోతే ఇంకా షాప్ క్లోజ్ చేస్తారు కదా, మన బిజినెస్ జరగకపోతే ఆ రకంగా అవుతుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళ చేసే పనులు చెప్పే పనులు చాలా ఘోరంగా ఉంటుంది. ఈరోజు కూడా ఆ సాక్షి పేపర్లో చూసా, క్యారెక్టర్ అసాసినేషన్ లెక్కలేదు. అంటే ఎంత గలీజ్గా రాస్తారంటే ఊహించలేకున్నంత గలీజ్గా చేస్తారు. అందుకనే నేను కూడా ఇన్నాళ్ళు ఓర్పు ఉండింది, ఈరోజు కూడా ఆలోచించి నేను క్రిమినల్. అనకాపల్లి జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో హోంమంత్రి అనిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో 101 కొబ్బరికాయలు కొట్టారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అంతరాలయంలో చంద్రబాబు ఆయురారోగ్యాలతో ఉండాలని అనిత పూజలు చేశారు. వేద పండితులు మంత్రికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సుమారుగా 40 సంవత్సరాల పైగా రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి, ఎంతో దార్శనికత కలిగిన నాయకుడు, ముందు చూపు కలిగిన వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇతనే సరైన నాయకుడు అని గుర్తింపు పొందడమే కాదు, ఈరోజు ప్రజలందరూ మనల్ని పొందిన మహానాయకుడు, మా అందరి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆయన నిజంగా చెప్పాలంటే ఒక విజ్ఞానకని. ఆయన రాజకీయ దురంధరుడు అనాలన్నా రాజకీయ చాణక్యుడు అనాలన్నా ఆయన్నే మనం ఎగ్జాంపుల్గా చూపించుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని, ఎన్నో ఉపద్రవాలు ఎదుర్కొని, ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఈ రోజుకి కూడా చెక్కు చెదరని చిరునవ్వుతో ఆయన చేస్తున్న పరిపాలన ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటప్పుడు కూడా రాష్ట్ర ప్రజలు ఎవరైనా కష్టాల్లో ఉంటే ముందుకొచ్చి వాళ్ళందరికీ కూడా హస్తం అందించిన వ్యక్తి. అప్పుడు కర్నూలులోని కాకినాడలో వరదలు జరిగినప్పుడు, కోనసీమలో వరదలు జరిగినప్పుడు కూడా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా సుమారుగా అప్పట్లోనే 5 కోట్ల విలువైన భోజన సామాగ్రి, బట్టలు అవన్నీ కూడా పంచిపెట్టిన పరిస్థితి. అదేవిధంగా ఉత్తరాఖండ్లోని మన తెలుగు ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు, అక్కడ వాళ్ళు ఆ వరదల్లో చిక్కుకున్నారన్న సంగతి తెలిసి ఆ రోజు అధికారం లేకపోయినప్పటికీ కూడా ఆ రోజు సుమారుగా 300కు పైగా ఉన్న తెలుగు వాళ్ళందరినీ కూడా రక్షించుకోవాలనే ఉద్దేశంతో ప్రత్యేకమైన విమానం ఏర్పాటు చేసి వాళ్ళందరినీ రక్షించి ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి హైదరాబాద్ వరకు తీసుకొచ్చి హైదరాబాద్ నుంచి వైజాగ్ వాళ్ళ ఇంట్లోకి తిరిగి వాహనాలు పెట్టి వాళ్ళందరినీ కూడా ఇంటికి చేర్చిన పరిస్థితి కూడా మనందరం గుర్తు చేసుకోవాలి. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. రాంపల్లి దాయారలో క్రికెట్ ఆడుతూ గ్రౌండ్లోనే ప్రణీత్ అనే యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. అతడిని పాత బోయిన్పల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. త్యాగి స్పోర్ట్స్ వెన్యూ గ్రౌండ్లో క్రికెట్ ఆడుతుండగా అతడికి గుండెపోటు వచ్చింది. అప్రమత్తమైన సహచర ఆటగాళ్లు వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఈ ఘటనతో మృతుడి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. సింగరేణి హక్కులను యువ కార్మికులు కాపాడుకోవాలని సిపిఐ శాసనసభ పక్ష నేత కూనంనేని సాంబశివరావు అన్నారు. పెద్దపల్లి జిల్లా ఎన్డీపీసీలో జరిగిన సింగరేణి యువ కార్మికుల సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దక్షిణాది రాష్ట్రాలకు బొగ్గును అందిస్తున్న సింగరేణిని ప్రైవేటీకరణ చేయడానికి కుట్రలు పన్నుతున్నారని, బీఆర్ఎస్ అడుగుజాడల్లో కాంగ్రెస్ నడుస్తోందని కూనంనేని అన్నారు. కార్మికుల హక్కులను కాపాడేది ఏఐటీయూసీ అని అన్నారు. లాభాలు పెరుగుతున్నాయని, కార్మికుల సంఖ్య రోజురోజుకు తగ్గుతుందన్నారు. నిర్మించుకున్నటువంటి సింగరేణి ఒకనాడు దక్షిణాదికి తలమాని సింగరేణి. ఈ దక్షిణాది రాష్ట్రాల్లో సింగరేణి లేకపోతే విద్యుత్ ఉండేది కాదు. ఇవాళ ఇప్పుడు సింగరేణిని కొద్దిమంది మరలా రాజకీయం చేస్తూ దీన్ని కూడా ఎన్నికలలో గెలిచినటువంటి ఏఐటీ సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తూ, అలాగే ఈ సింగరేణి మొత్తాన్ని ప్రైవేట్కి కట్టబెట్టడానికి అంతకుముందు కేసీఆర్ చేశారు, ఈ ప్రభుత్వం కూడా చేస్తున్నట్టు మాకు అనుమానం వస్తుంది. ఇలా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తుంటే లక్షల కోట్లు విలువ కలిగినటువంటి ఈ సంస్థని వాడు ఏ రూపాయి పెట్టుబడి పెట్టని వాడికి ఆ ఉచితంగా
ఏ పెట్టుబడి పెట్టిన వారికి అప్పనంగా దోచిపెట్టడం కానీ మేము భావిస్తున్నాం. దానిలో భాగంగానే వాళ్ళు కొత్త మైన్స్ ఏమైనా తీస్తే ఆ కొత్త మైన్స్ లో బొగ్గు ఎన్ఎస్ఎంత ముందు దాన్ని ఓవర్ బాటిల్ అనేవాడు, దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు, అది కూడా ఈ వాడు అయిపోయింది. ఇప్పుడు కోల్ కూడా ప్రైవేట్ వాళ్ళు అంటే పర్మనెంట్ కార్మికులు కాకుండా ప్రైవేట్ వాళ్ళతోనే కోల్ కూడా తీపిస్తున్నారు. ఈ విధంగా చాలా అన్యాయమైన పద్ధతుల్లో జరుగుతూ ఉంది. తెలంగాణకి ఉన్నటువంటి సహజ వనరు ఇది, సహజమైన ఆస్తి ఇది. దీన్ని ఇవాళ రాసిచ్చే పద్ధతుల్లో ఇవాళ ఉన్నటువంటి ఈ చైర్మన్ గారు కానీ ఇవాళ ఉన్నటువంటి సింగరేణి యాజమాన్యం దీని మొత్తం ప్రభుత్వం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్ పాలనపై విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అట్టర్ ఫ్లాప్ అయిందని ఘాటుగా విమర్శించారు. మంచిర్యాల జిల్లాలో 3 ఎమ్మెల్యేలు ఫెయిల్యూర్ ఎమ్మెల్యేలుగా మిగిలారని అన్నారు. అన్ని విషయాలు అర్థం చేసుకున్నారు. ఇక రాబోయే రోజుల్లో మీ వ్యవహార శైలి ఇట్లనే ఉండి మీరు మేనిఫెస్టోలో చెప్పినటువంటి హామీలు అమలు చేయకుండా ఇట్లనే మీరు చేసుకుంటూ పోతే ఇక రాబోయే రోజుల్లో ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఉనికే ప్రశ్నార్థకమవుతుంది. ఇప్పటికే ప్రజల్లో మీకు గ్రౌండ్ పోయింది. ఇప్పటికైనా ఇంకా 3.5 సంవత్సరాల కాలం ఉంది. మీరు ఏమైతే మాటలు చెప్పారో, ఏమైతే హామీలు ఇచ్చిర్రో, వ్యక్తిగతంగా మీరు ఇచ్చిన హామీలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పినటువంటి హామీలు కావచ్చు, వాటన్నిటినీ అమలు చేసే దిశగా మీరు చొరవ తీసుకోవాలి. మీ పదవుల కోసం, మీ మంత్రి పదవుల కోసం ప్రజలు మిమ్మల్ని గెలిపించాలి. ప్రజలకు మీరు ఇచ్చిన హామీల కోసం వాటిని నమ్మి ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. మీరు మంత్రులు అవుతారని మిమ్మల్ని ప్రజలు గెలిపించాలి. మీరు 2 లక్షల రుణం మాఫీ చేస్తామంటే నమ్మిండ్రు, తులం బంగారం ఇస్తామంటే నమ్మిండ్రు, 18 ఏళ్ళ ఆడబిడ్డకు స్కూటీ ఇస్తామంటే నమ్మిండ్రు, నిరుద్యోగ యువకునికి నెలకు 4,000 ఇస్తామంటే నమ్మిండ్రు, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలంటే నమ్మిండ్రు, సింగరేణి కార్మికులకు 15 లక్షలు వడ్డీ లేని రుణం ఇల్లు కట్టుకుంటామంటే అంటే నమ్మిండ్రు, ఐటీ మినహాయింపు అంటే నమ్మిండ్రు, రైతు భరోసా 15,000 అంటే నమ్మిండ్రు. మీరు చెప్పిన హామీలు నమ్మి మిమ్మల్ని గెలిపించారు తప్ప మీరేదో మంత్రులు అవుతారు, సామంత్రులు అవుతారని మిమ్మల్ని గెలిపించలే. ఇప్పటికైనా పదవుల కోసం పాకులాడు పక్కకు పెట్టి ఇప్పుడు వడ్లు వచ్చినాయి, వడ్లు కొనుగోలు మీద దృష్టి పెట్టు. అక్రమంగా ఇసుక దందా నడుస్తూ ఉంది, దాన్ని కట్టడి చేసుడు మీద జిల్లా అధికార యంత్రాంగం కానీ జిల్లా ఎమ్మెల్యేలు కానీ దృష్టి పెట్టుర్రి. గంజాయి విపరీతంగా జిల్లాలో పెట్టయిపోతూ ఉన్నారు. గంజాయి బ్యాచ్లు జిల్లాలో గంజాయి విపరీతంగా పెరుగుతూ ఉంది. దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయండి. మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నం చేయరు తప్ప నేను అధికారులను కూడా కోరుతూ ఉన్నా, పరిపాలన మీద శ్రద్ధ పెట్టాలని కోరుతూ ఉన్న అధికారులను. కాంగ్రెస్ పార్టీ అడుగులకు మడుగులు ఒత్తుతూ పాలకులకు తొత్తులుగా మారే అధికారులు, నేను చెన్నూరు మున్సిపల్ అధికారులను కూడా కోరుతా ఉన్నా. ఇదేం పద్ధతి నాకు అర్థం కాదు. ఒక రాజకీయ పార్టీ అన్నప్పుడు అది ప్రతిపక్షమైన అధికార పక్షమైన వాళ్ళ సభలు ఉన్నప్పుడు, వాళ్ళ కార్యక్రమాలు ఉన్నప్పుడు వాళ్ళు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మిరుదొడ్డి గ్రామంలోని ఓ వర్గానికి చెందిన యువకుడు అనుచిత వ్యాఖ్యలు చేశాడని యువకుడి ఇంటి ముందు ధర్నా చేయడానికి వెళ్లిన హిందూ వాహిని యువకులను పోలీసులు అడ్డుకున్నారు. ఒక్కసారిగా గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో దుబ్బాక పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ వాహిని యువకులు డిమాండ్ చేశారు. శాంతియుత వాతావరణానికి భంగం కలిగించే విధంగా పోస్టులు పెడితే ఉపేక్షించేది లేదని దుబ్బాక సిఐ శ్రీనివాస్ హెచ్చరించారు. యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. నిన్న రాత్రి ఒక పర్సన్ 2 గ్రూప్లను రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో స్టేటస్ పెట్టుకుంటూ ఆ విషయంలో మిరుదొడ్డి గ్రామానికి చెందిన ఈ కరుణాకర్ అనే వ్యక్తి ఒక కంప్లైంట్ ఇస్తే దాని మీద కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. అంటే పబ్లిక్ మేము చెప్పేది ఒకటే, సోషల్ మీడియాను మంచి కోసం వాడుకోవాలి. 2 వర్గాలను కానీ 2 గ్రూపులను కానీ ఇతరులను కించపరిచేటట్టు ఏ మెసేజ్లు పెట్టినా చట్ట ప్రకారం చర్యలు తీసుకునబడుతుంది. ఆ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుకు సంబంధించి కొంచెం విలేజ్లో సెన్సిటివ్ వాతావరణం ఏర్పడింది. దానికి సంబంధించి కూడా 2 పికెట్స్ పెట్టినాం. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా పోలీస్ కంప్లైంట్ చేయండి, మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాము. ఎవరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు.
అట్లా ఒకవేళ ఏమైనా తీసుకుంటే మాత్రం తప్పకుండా వాళ్ళ మీద కూడా మేము లీగల్. నిర్మల్ జిల్లా బైంసా ఏరియా ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. బాసర గోదావరిలో ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు పోస్టుమార్టం కోసం బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం గదికి తాళం వేసి ఉండడంతో గంటల తరబడి వేసి చూశారు. ఎంత వేసి చూసినా సిబ్బంది రాకపోవడంతో మృతదేహం తెచ్చిన వారు సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టించుకుంటా అంటే మాకు ఆకలి అన్నం మాకు వెట్టి పట్టించుకుంటా అంటే నడుస్తుందా? బాసర్ గోదావరి ఘాట్ నుంచి వచ్చినాం, మేడంలకు కలిసినాం. మేడం బాడీ వచ్చిందని చెప్పినాం. కాశీనాథ్ సార్ ఫోన్ చేసిందంట. ఎంతసేపు అయింది? చేసి 20 నిమిషాలు అన్నాడు. మీరు ఎంతసేపు అయింది? మేము వచ్చి గంట. మరి ఇంకా వస్తాడని మేము ఉన్నా సార్. కర్నూలు జిల్లా ఆలూరు పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకల్లో భాగంగా టీడీపీ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. అందులో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి బి సురేందర్ నాయుడు పాల్గొన్నారు. ఆయన వడదెబ్బతో అస్వస్థతకు గురై మృతి చెందాడని స్థానిక టీడీపీ నాయకులు తెలిపారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో వరుస దొంగతనాలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. నెల క్రితం లింగాపూర్ గ్రామంలో ఒకే రోజు తాళాలు వేసిన 8 ఇళ్లలో దొంగతనానికి పాల్పడి డబ్బు, బంగారం, వెండి వెతుకెళ్లారు. అలాగే మండలంలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడ్డారు. వరుస దొంగతనాలు జరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురై రాత్రిపూట కర్రలు పట్టుకొని జాగారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో ఉంటారు. ఎస్టర్డే నైట్ వచ్చేసి దొంగలు పడ్డారని తెలియగానే మేము హన్మకొండ నుంచి వచ్చినాము. వెంటనే పోలీస్ వాళ్ళు కూడా తొందరనే రియాక్ట్ అయ్యి తొందరగా వచ్చేసినారు. మా ఇంట్లో 30 తులాల వెండి పోయింది, 10,000 క్యాష్ పోయింది. గోల్డ్ వాళ్ళు మేడం వాళ్ళు చూసి తీసిచ్చినారు మాకు. ఇంకా వేరే ఇంట్లో ఒక 5 మెంబర్స్ టోటల్గా వాళ్ళ ఇంట్లో కూడా దొంగతనం జరిగిందంట. కానీ వాళ్ళది కూడా ఇంకా ఎంక్వైరీ చేస్తున్నారు. చేసి నా పేరు రాకేష్, మా సోమవారం విలేజ్. శ్రీ లక్ష్మీ చెన్నకేశ బ్యాంక్లో షాప్లో చేస్తాం. మా అబ్బాయిని ఇద్దరం. ఇంకో అబ్బాయి పేరు అనిల్, ఆయన కూడా సోమవారమే. ఆయన కేశపట్నం ఉంటాడు. అది ఇద్దరం షాప్ టైం వరకు 10 వరకు క్లోజ్ చేసి షాప్ బంద్ చేసి వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళి నైట్ వరకు మా సార్ 1:30కి నాకు ఫోన్ చేసిండు రాజేశ్వర సార్. ఫోన్ చేసేతోటే తీసుకున్నాం. మరి ఏంటి సార్ ఏమైంది సార్ అంటే, అక్కడ ఒకసారి పోలీసులు వచ్చి అక్కడికి నేను వస్తున్నా దాకుండా వచ్చేసింది. ఆయన వచ్చినాక వచ్చే వరకు సైపూర్ ఎస్ఐ గారును గ్లూకోజ్ వాళ్ళు సార్లు వచ్చారు కేశపట్నం. వాళ్ళని తీసుకొని మా సార్ వచ్చినాక ఆగి, సార్ వచ్చినాక ఒకసారి షాప్ క్లోజ్ ఇట్లా ఆఫ్ చేసిన బాబు ఏంది కదా అంటే, సరే ఏమో దొంగలు పడట్టున్నారు అంటే చూసారు. అక్కడ గడప రచ్చులు ఉన్నాయి, తీసి లావట్టిరు వన్ సైడ్. లావట్టినాక సార్ వచ్చిండు. సార్ పెట్టినాక తాళం తీయని చెప్పేసి తాళం తీసినాం. అనేది తాళం తీసి చూసినాం, ఏం ముట్టుకోలేదు. లోపలికి వచ్చి ఓన్లీ తీసి చూసే వరకు సీసీ కెమెరాస్ ధ్వంసం చేసిండు. అలాగే అన్ని CVR, DVR అన్నీ తీసుకెళ్ళారు. ఓన్లీ ఒక బీర్లు కొంచెం ఖాళీ ఉన్నాయి, కౌంటర్ కొంచెం పలగొట్టి ఉంది సార్. అందులోంచి డబ్బులు మాత్రం అమౌంట్ చేంజ్ ఉండే, అందులో చిల్లర పైసల కోసం ఉండే. ఆ అమౌంట్ కూడా తీసుకెళ్ళారు. కొన్ని బీర్లు ఫుల్ బాటిల్స్ ఉంటే మారి మిగుదామని చెప్పి మళ్ళీ స్వెటర్ వేసి 4 o'clock వరకు ఇక్కడే కూర్చున్నాం. ఇక్కడ కూర్చొని 7 వరకు మళ్ళీ సార్ పోలీసు వాళ్ళు వచ్చేసారు, ఫోన్ చేసారు. బాబు తొందర రాలన్నాక మా సారు మేము అందరం కలిసి వచ్చేసాం. వచ్చినాక మా తమ్ముడు తీసుకున్న వాళ్ళు వచ్చి, మా తమ్ముడు తీసుకున్న వాళ్ళందరి మా 2 అబ్బాయి నా 2 తమ్ముడు తీసుకొని చెక్ చేసారు. మీ ఏమున్నాయి బాబా అని చెప్పేసి వెళ్ళిపోయారు వాళ్ళు. అమౌంట్ చెక్ చేసి షీట్ క్లోజ్ చేద్దామని షీట్ క్లోజ్ చేసాం. చేస్తే ఒక 24,000 వరకు మైనస్ చూపెట్టింది.
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కడప జిల్లాలోని ముత్తుకూరుకు చెందిన నర్సింహులు ఝాన్సీ ఇద్దరు కలిసి బైక్పై పెంచలకోన పుణ్యక్షేత్ర దర్శనానికి వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో బైకు అదుపు తప్పడంలో పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఝాన్సీ అక్కడికక్కడే మృతి చెందారు. నరసింహ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మరణించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం మిట్టమీదపల్లెలో విషాదం చోటు చేసుకుంది. 3 ఏళ్ల బాలుడు ప్రమాదవశాత్తు తొట్టిలో పడి చనిపోయాడు. తల్లి స్నానానికి వెళ్లిన సమయంలో బాలుడు నిహాన్ రెడ్డి ఆడుకుంటూ తొట్టిలో పడి బాల్ను తీసే క్రమంలో ప్రమాదవశాత్తు అందులో పడి చనిపోయినట్లు సమాచారం. 15 నిమిషాల తర్వాత వచ్చి చూడగా బాలుడు తొట్టిలో మునిగిపోయి ఉండడంతో తల్లి మౌనిక కేకలు వేయగా చుట్టుపక్కల వారు వచ్చి బయటకు తీశారు. వెంటనే బాలుడిని ఆసుపత్రికి తరలించారు. అలాగే నిహాస్ రెడ్డి అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్ నిర్ధారించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై విమర్శలు చేశారు. ఆయన రాజకీయాల్లో కుర్చీలాట ఆడుతున్నారని ఆరోపణలు చేశారు. బీహార్లో జేడీయూ బీజేపీ కూటమిది అవకాశవాద పొత్తని అభివర్ణించారు. ఇది రాష్ట్ర ప్రజలకు మంచిది కాదని అన్నారు. నితీష్ కుమార్ కేవలం ముఖ్యమంత్రి పదవిలో ఉండేందుకు ఆ కుర్చీ కోసమే పార్టీలు మారుతున్నారని ఆరోపించారు. మహాత్మా గాంధీని ఆయన సిద్ధాంతాన్ని చంపిన వారిలో నితీష్ చేతులు కలిపారని విమర్శించారు. ప్రధాని మోదీ అబద్ధాల ఫ్యాక్టరీని నడుపుతున్నారని ఎద్దేవా చేశారు. హిందువులు ముస్లింల గురించి మాట్లాడి ప్రజలను తప్పుదోవ పట్టించడం ద్వారా ఓట్లు పొందవచ్చునని మోడీ బీజేపీ నేతలు భావిస్తున్నారని ఖార్గే ఆరోపించారు.